అందరికీ నమస్కారం. సుఖరోగాలకి తిరుగులేని వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. సుఖరోగాలు అంటే శారీరకంగా సుఖపడడం వల్ల, అంటే స్త్రీ పురుషుల కలయిక ద్వారా సుఖం పొందేటువంటి పరిస్థితి వల్ల కలిగేటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సుఖరోగాలు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. వీటిని సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అని చెప్పేసి సర్వసాధారణంగా ఆధునికంగా చెప్తూ ఉంటారు అనమాట. ఈ సుఖ వ్యాధులు లేదా సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేటువంటి యొక్క జబ్బులు మరి ముద్దు పెట్టుకోవడం వల్ల రావచ్చు, అదేవిధంగా జన్నావయవాల స్పర్శ వల్ల ఒకరి నుంచి ఒకరికి వచ్చేటువంటి పరిస్థితి రావచ్చు, అదేవిధంగా కౌగిలింతల వల్ల రావచ్చు, అదేవిధంగా శ్వాస ఒకరి నుంచి ఒకరికి శ్వాస వల్ల ఈ యొక్క వ్యాధులు రావచ్చు. ఇలా వివిధ రకాలైన కారణాల రీత్యా ఈ యొక్క సుఖ వ్యాధులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ సుఖ వ్యాధులు బ్యాక్టీరియా క్రిముల వల్ల రావచ్చు, వైరస్ క్రిముల వల్ల రావచ్చు, ఫంగస్ క్రిముల వల్ల రావచ్చు. ఇలా వివిధ రకాల క్రిముల వల్ల కూడా ఈ యొక్క సుఖ వ్యాధులు స్త్రీల నుంచి పురుషులకి, పురుషుల నుంచి స్త్రీలకు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కొన్ని సుఖ వ్యాధులు అయితే మరి తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, కానీ చాలా సుఖ వ్యాధులు జీవితాంతం కూడా జీర్ణించిపోయి రకరకాల ఇబ్బందులు ఇక్కట్లకు గురి చేసి మరి పరీక్షలకు కూడా అందనటువంటి పరిస్థితిలో ఆ యొక్క వ్యక్తులను వారి యొక్క శక్తిని కూడా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి కూడా ఆ యొక్క సుఖ వ్యాధులకు ఉంటుందన్నమాట. అంటే ఆ సుఖ వ్యాధుల యొక్క ప్రభావంతో ఆ కణాలు కూడా దెబ్బతినేసేసి అసహాయ స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ యొక్క సుఖ వ్యాధులు ఇలా వివిధ రకాలైన కారణాలు వచ్చినప్పటికీ లక్షణాలు మరి మూత్రంలో మంట ఉండడము, అదేవిధంగా జననావ భాగంలో దురద, పోటు, సలుపు, అసౌకర్యంగా ఉండడము, పొత్తికడుపు నొప్పిగా ఉండడము, జననావ భాగంలో చిన్న చిన్న కురుపులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడము, జననావ భాగంలో చిన్న చిన్న గుల్లల్లాగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుండడము, మూత్రం మంటగా ఉండడము, తరచుగా జ్వరం రావడము, అదేవిధంగా దేహం అంతా శోషించిపోయేటువంటి పరిస్థితి ఏర్పడము, ఈ యొక్క ప్రభావం చేత కొన్ని రకాలైన చర్మ వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుండడము, ఇలా వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు ఈ యొక్క సుఖ వ్యాధుల వల్ల కలుగుతుంటాయన్నమాట. మరి ఈ సుఖ వ్యాధులు తగ్గేందుకు ప్రకృతిలో అనేక రకాలైన ఔషధాలు ప్రకృతి మనకు ప్రసాదించడం జరిగింది. వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే ఆ సుఖ వ్యాధుల నుంచి త్వరగా బయటపడి నిండు నూరేళ్లు చక్కటి ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పుకోబోయేటువంటి ఔషధం స్త్రీ పురుషులు ఇరువురు వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధం. ఈ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, తిప్పతీగ కాడల చూర్ణము 50 గ్రాములు తీసుకోండి. సర్వసాధారణంగా తిప్పతీగ ఆకులు వాడుతుంటాము, కాడలు వాడుతుంటాము, కొంతవరకు వేర్లు వాడుతుంటాము, తిప్పసత్తు అని చెప్పేసి దాని యొక్క సారభాగాన్ని వాడుతుంటాము. ఇక్కడ మాత్రం ప్రధానంగా తిప్పతీగ కాండం మాత్రమే చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. ఆకులు కూడా పనిచేసినప్పటికీ తిప్పతీగ కాండం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి బాగా ముదిరినటువంటి తిప్పతీగ కాండాన్ని తెచ్చుకొని ముక్కలు ముక్కలుగా చేసేసి బాగా ఎండించేసేసి శుభ్రం చేసి పెట్టుకోవాలన్నమాట. శుభ్రం చేసేసి చూర్ణంలాగా తయారు చేసి పెట్టుకోవాలి. ఈ యొక్క చూర్ణాన్ని 50 గ్రాములు తీసుకోండి. అలాగే రెండవ పదార్థంగా ఫిరంగి చెక్క, బాగా నిదానంగా రాసుకోండి. ఫిరంగి చెక్క ఇది మనకి ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో, అదేవిధంగా పచారి కొట్లలో కూడా దొరుకుతుందన్నమాట. ఫిరంగి చెక్క, ఈ యొక్క చెక్కను కూడా తెచ్చుకొని దంచేసి చూర్ణంలాగా తయారు చేసుకొని 50 గ్రాములు ఫిరంగి చెక్క చూర్ణం కూడా తీసుకోవాలి. దీంతోపాటు 10 గ్రాములు మాత్రమే ఏలకుల చూర్ణం కలుపుకోవాలి. కాబట్టి తిప్పతీగ కాడ యొక్క చూర్ణము 50 గ్రాములు, ఫిరంగి చెక్క చూర్ణం 50 గ్రాములు, 10 గ్రాములు ఏలకుల చూర్ణం, ఈ 3 పదార్థాలు బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి సుఖ వ్యాధులని సమూలంగా నిర్మూలించేటువంటి బ్రహ్మాండమైనటువంటి ఔషధం తయారైపోతుంది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని రోజు ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి 50 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్లు కానీ లేకపోతే గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్లు కానీ తీసుకొని అందులో బెల్లం వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా 1/4 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వరకు బెల్లం కలిపేసేసి మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణాన్ని 1/2 టీ స్పూన్ కలిపేసేసి ఒక ప్రమాణంగా సేవించాలి. ఈ విధంగా ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి సేవించాలి. మరి దీన్ని తేనెతో కూడా కలిపి తీసుకోవచ్చు. ఇదే చూర్ణాన్ని తగినంత తేనెతో కలిపి కూడా ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తీసుకోవచ్చు. అట్లే ఇదే చూర్ణాన్ని మరి బెల్లము, అదేవిధంగా తేనె ఇలాంటివి కాకుండా కేవలం నీళ్ళతో కలిపి కూడా తీసుకోవచ్చు అనమాట. లేదా పాలతో కలిపి కూడా తీసుకోవచ్చు. ఇలా ఎవరికి ఎలా వీలైతే అలాగా ఈ యొక్క ఔషధాన్ని నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల సమూలమైనటువంటి ఆ యొక్క సమస్య నిర్మూలన జరిగి చక్కటి ఆరోగ్యం వాళ్ళ సొంతమయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో తయారు చేసుకొని అయిపోయిన తర్వాత మరలా ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకుంటున్నారు అనమాట. ఈ విధంగా
విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల మరలా ఈ యొక్క అవయవాలకు కణాలకు అమృతత్వం, అంటే తిప్పతీగనే అమృత అనేటువంటి పేరుతో పిలుస్తారనమాట. అంటే మృతమైనటువంటి ఆ యొక్క కణాలు, మృతస్థితికి వచ్చినటువంటి ఆ కణాలు కూడా అమృతత్వాన్ని ఆపాదించబడి మరలా మనకు దేహంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆ యొక్క దోషాలు తొలగిపోయి చక్కటి ఆరోగ్యం మనం సొంతం అవుతుంది. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం.